రమాదేవి గారు పెద్ద కోడలు ఇంకా కాబోయే చిన్న కోడలు కలిసి నన్ను ఎలా ఈ కిడ్నాప్ డ్రామాలో ఇరికించాలనుకున్నారో మొత్తం ప్రెస్ అందరికీ చెప్పి ఈ వీడియో పంపిస్తాను. మీరు నా మీద చేసిన ఈ కుట్రంతా అప్పుడు అందరికీ తెలుస్తుంది. హే చామంతి, నువ్వు అలా చేస్తే నీకింత చేస్తున్న మా ఫ్యామిలీకి ద్రోహం చేసిందని అవుతావు. అవును చామంతి, మా 2 కుటుంబాల పరువు పోతుంది. నువ్వలా చేయటానికి వీల్లేదు. ఊరుకోము, జాగ్రత్త. ఏంటి మీరు ఇంకా బెదిరిస్తున్నారా? అరే, ఇప్పుడు బెదిరించాల్సింది నేను, మీరు కాదు. భయపడాల్సింది నేను కాదు, మీరు. నాతో జాగ్రత్తగా ఉండాల్సింది కూడా మీరు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నిన్ను ఇక్కడే చంపినా కూడా అడిగేవాడే ఉండడు. అవునా? హ, ఈ వీడియో వెళ్తుంది కదా, ఊరందరూ అడుగుతారులే. ఏంటి బెదిరిస్తున్నావా? నిన్నిక్కడ చంపేస్తాను. అవునా? చంపేస్తావా? రా, చంపేయ్. దీన్ని కూడా చంపేయ్. ఏంటి నువ్వు అలా చూస్తున్నావు? నువ్వు కూడా చంపుతావా? రా, చంపు. నేను ఈ వీడియో పంపించేస్తే నాకు అంత చేసిన కుటుంబానికి నేను ద్రోహం చేసిందాన్ని అవుతానా? కానీ వాళ్ళే నన్ను అలా అనుకోరు. మీ నీచపు బుద్ధి చూసి అయ్యగారే మిమ్మల్ని ఇద్దరిని ఆ కుటుంబానికే దూరం చేస్తారు. ఇలాంటి అమ్మాయితోనా మన చిన్న బాబుకి పెళ్లి అనౌన్స్ చేసింది అని మా అయ్యగారు మీ పెళ్లిని క్యాన్సిల్ చేసేస్తారు. మిమ్మల్ని పంపించేస్తారు. వద్దు చామంతి, ప్లీజ్ వద్దు. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాం. దండం పెడతాం. ఎవరికి పంపొద్దు. వద్దు చామంతి, ప్లీజ్ వద్దు చామంతి. నువ్వు అలా ఏం చేయొద్దు. నీకు దండం పెడతాను. ఆ వీడియో ఎవరికి పంపకు. ఏం చేయమన్నా చేస్తారా? చేస్తాం చామంతి, చెప్పు. ఏం చేయమంటావు? ఏముంది, మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు అని కాలేజ్కి వచ్చి ప్రిన్సిపాల్ గారి దగ్గర సరెండర్ అవ్వండి. అప్పుడే నేను ఈ వీడియోని నా దగ్గర ఉంచుకుంటాను, వైరల్ చెయ్యను. కాదు కూడదు అని మీరు వెధవ డ్రామాలు ఆడారే అనుకో, ఇప్పుడే ఇంటర్నెట్లో పెట్టేస్తాను. మీ బండారం అంతా బయటపడిపోతుంది. ఏంటి మీరు ఇంత డ్రామా ఆడి ఇంకా ఆలోచిస్తున్నారు? సరేలే, నెట్లో పెట్టడమే మంచిది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను ఇప్పుడే ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేదని చెప్తాను. ముందు వీడియో ఇవ్వు. మీ చెత్త ట్రిక్స్ ప్లే చేయకండి. ముందు ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి నిజం చెప్పండి, ఆ తర్వాతే వీడియోని డిలీట్ చేస్తాను. ఏంటి, వస్తారా రారా? వస్తుంది చామంతి, వస్తుంది. నిషా, త్వరగా వెళ్ళి ఆ పని చూడు. ఆ పని చేయి నిషా. చామంతికి కోపం తెప్పించావంటే మన కొంపలు మునుగుతాయి. నువ్వు ముందు వెళ్ళు. పద చామంతి, పద. మొత్తం కంపు అయిపోయిందిగా. నేను ఈ మాట అత్తయ్యకి చెప్పేస్తే కంపెనీలో నాకు ఇస్తానన్న పదవి కూడా ఇవ్వదు. అది చెప్పుకుంటుందిలే. నేను మెల్లగా వెళ్తాను. చామంతి,
నా చాం పట్టి జారి పడిపోయినట్టుంది. నా దగ్గర దాచుకుంటానులే. ఏమైందండి నాకు? అలా పడుకుండిపోయారేంటండి? గెస్ట్ హౌస్ వచ్చిందని చెప్పినా మీరు లేవట్లేదు. అవునా, పడుకున్నానా? అవునండి, మా మేడం వచ్చి చూశారు. రెస్ట్ లేదనుకుంటాలే, డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్ళిపోయారు. అవునా, నాకేది గుర్తులేదండి. అదే మీరు పడుకున్నారు కదా, గుర్తుండదులేండి. లేచాక మిమ్మల్ని పార్లర్ దగ్గర డ్రాప్ చేయమన్నారు. ఓహో, సరే అండి. హా. హా. గాయ్స్, మన నిషాని చామంతియే కిడ్నాప్ చేసింది. ఎందుకంటే నిషా గెలుస్తుందన్న భయం ఆ చామంతికి పట్టుకోవడమే అందుకు కారణం. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న ఆ చామంతికి మీరు ఒక్క ఓటు కూడా వేయద్దు. ఆ చామంతిని ఈ ఎలక్షన్స్ నుంచి బహిష్కరించండి. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి మన నిషాని చామంతి ఎక్కడ దాచిందో కనిపెడతారు. మన నిషాని మనం యునానిమస్గా మన కాలేజ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుందాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఏమంటాం గుణ? నువ్వు చెప్పిందే చేస్తాం. మీరు గుణ చెప్పింది నమ్ముతారేంటి? అతని మాటల్ని వినకండి, అతను చెప్పింది చేయకండి. అంటే ఇంకా కూడా ఆ చామంతి నిషాని కిడ్నాప్ చేయలేదని నమ్మాలి అంటావా? వీళ్ళందరేం గొర్రెలు కాదు, లా స్టూడెంట్స్. నేను చెప్పిందే చేస్తారు, అంతే కదా? నిషా, ఇక నువ్వే ప్రెసిడెంట్వి.